భారత్ మద్దతు లభిస్తే మయన్మార్లో ప్రజాస్వామ్య స్వప్నం సాకారమవుతుందని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీ అన్నారు. మయన్మార్ గణతంత్ర ఉద్యమానికి భారత్ మరోసారి ఊపిరిలూదితే తమ దేశ ప్రజలు స్వేచ్ఛావాయువులు పీలుస్తారని ఆకాంక్షించారు. జవహర్లాల్ నెహ్రూ స్మారకోపన్యాసం చేసిన సూకీ గాంధీ, నెహ్రూలే తన పోరాటానికి స్ఫూర్తి అని కొనియాడారు. సుమారు 25 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అడుగుపెట్టిన మయన్మార్ ప్రజాస్వామ్య పోరాట శక్తి ఆంగ్ సాన్ సూకీ ఆ దేశ సైనిక పాలన విముక్తి ఉద్యమంలో భారత్ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య సహకార పోరులో భారత్ ఇటీవల దూరం అవడం బాధ కలిగిస్తోంది అన్నారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జవహర్లాల్ నెహ్రూ స్మారక ఉపన్యాసం చేసిన సూకీ 1990ల నాటి దౌత్య సంబంధాల్ని పునరుద్ధరిస్తే తమ దేశంలో ప్రజా ఆకాంక్ష నెరవేరుతుందని తెలిపారు. మయన్మార్ స్వతంత్ర పిపాసి తన తండ్రి జనరల్ ఆంగ్ సాన్ సూకీ కాలం నాటి భారత్ మయన్మార్ మైత్రి సంబంధాలను గుర్తు చేసుకున్నారు. The two words that I have heard most often were expectations and disappointment. I have been asked what expectations I have of India, of my visit to India, and I have been asked whether I was disappointed that India had not stood staunchly by us throughout the years of our struggle for democracy. I was saddened to feel that we had drawn away from India. భారత్ ప్రజల మద్దతు లభిస్తే మయన్మార్ చిరకాల స్వప్నం సాకారం అవుతుందని సూకీ అభిప్రాయపడ్డారు. గణతంత్ర పాలన కోసం ఇదే చివరి పోరాటం కావాలనుకుంటున్న తమ లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. రెండు దేశాల ప్రజల మధ్య ఉన్న ప్రేమ, బంధుత్వ పునాదులపై అల్లుకున్న స్నేహంపై తనకెప్పుడూ విశ్వాసం ఉంటుందని వక్కాణించారు. ప్రజల మధ్య పరస్పర అంగీకారం, గౌరవం ఉన్నంతకాలం స్నేహం కొనసాగుతుందన్నారు. And not friendship between governments. Governments come and go, and that's what democracy is all about. People remain, and as long as our peoples remain bound in understanding and mutual respect, the friendship between our two countries will last far into the future. The people of India will stand by us and walk by us as we proceed along the path that they were able to proceed many years before us. Thank you. భారత స్వాతంత్ర సంగ్రామాల్లో కీలక పాత్ర పోషించిన గాంధీ, నెహ్రూలే తనకు ఆదర్శమని సూకీ చెప్పారు. వారి స్ఫూర్తితోనే గృహ నిర్బంధ సమయం, ప్రజాస్వామ్య పోరులో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నానన్నారు. ముఖ్యంగా నెహ్రూ అంటే ప్రత్యేక అభిమానమని కొనియాడారు. ప్రస్తుత దశాబ్దంలో అత్యంత ప్రజాదరణ నేత సూకీ అని యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ శ్లాఘించారు. గాంధీ ప్రకటించిన మాదిరిగా ఆమె జీవితమే ఆమె సందేశమని పేర్కొన్నారు. అటు స్వదేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ తీరుతెన్నుల్ని ప్రజాస్వామ్య కెరటం ప్రధాని మన్మోహన్ సింగ్ కు వివరించారు.